కేంద్రం ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ నిర్వహించారు అధికారులు. అత్యవసర సమయాల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. దాదాపు 12 విభాగాలకు చెందిన అధికారులు మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. మంటలు వ్యాపించినప్పుడు క్షతగాత్రులకు హాస్పిటల్కు తరలించడం, ఇతరులకు సహాయం చేయడం, వైమానిక దాడులు జరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం లాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు అధికారులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల్లో అప్రమత్తత పెంచాలని కేంద్రం ఆదేశాలతో నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు సిపిసివి ఆనంద్. మెడికల్, హెల్త్ సర్వీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ట్రాన్స్కో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ కావాలో అలాగే అందరూ ప్రతిస్పందించారని తెలిపారు. ప్రజలను మానసికంగా సన్నద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశమన్నారు సిపి. మొత్తం ప్రక్రియకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేశారు సిపిసివి ఆనంద్. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, ఎనర్జీ, ట్రాన్స్కో వారందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, ఎవరైతే ఈ దాడుల్లో క్షతగాత్రులయ్యారో వారిని అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం, ఎక్కడైతే ఫైర్ అంటుకుందో, మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు సిటీలోని 4 ప్రాంతాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు అధికారులు. గోల్కొండలోని నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీలలో మాక్ డ్రిల్ చేశారు. 2 నిమిషాలు సైరన్ మోగింది. ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలనే తీరుపై అవగాహన కల్పించారు అధికారులు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలు, ఇళ్లలో ఉన్నవారు ఇంటికే పరిమితమయ్యారు. బయటకు రాలేదు. బయట ఉన్నవారు సమీప ప్రాంతాల్లోని నిర్మాణాల్లోకి వెళ్లారు. వాహనాలపై ప్రయాణిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరోవైపు మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినబడటం, సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండటం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. డిఆర్డీఏ సమీపంలోని ఓ కాలనీలోని 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు. అక్కడ ఫైర్ ఇంజన్లను మోహరించారు. మొత్తంగా 12 శాఖల అధికారుల సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్లోని బాలానగర్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్ చౌరస్తాలో మాక్ డ్రిల్ సైరన్లు మోగించారు పోలీసులు. అత్యవసర సమయంలో ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలో డెమో చూపించారు పోలీసు సిబ్బంది. వర్గాల ప్రజలు, తర్వాత అన్ని రకాలైనటువంటి సివిలియన్స్, అన్ని డిపార్ట్మెంట్లు ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి అనేటువంటి దాంట్లో భాగంగా పోలీస్ సైబరాబాద్ తరఫు నుంచి గౌరవ సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకి అన్ని చౌరస్తాల్లో పోలీస్ మొబైల్స్, వాటి ద్వారా సెన్సిటైజ్ అలారమ్స్, తర్వాత సైరన్స్ ఇస్తూ ప్రజలను అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా ప్రమాదానికి కానీ లేదా ప్రమాదానికి సంబంధించినటువంటి ఆచూకీ కానీ మనకు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఏ విధంగా హైడ్ చేసుకోవాలి, వారిని వారు ఎట్లా రక్షించుకోవాలి, తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు షాపూర్ నగర్ చౌరస్తాలో జీడిమెట్ల ఎస్హెచ్ఓ మల్లేష్ తర్వాత వాళ్ళ మెన్ కి సంబంధించి ఒక డెమో ఇవ్వడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగళూరు చౌరస్తాలో సైరన్ మోగించి 30 నిమిషాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కుకట్పల్లి, బాలానగర్ ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ మారేడ్పల్లి చేనాయ్ గ్రౌండ్ లో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. శంషాబాద్ బస్టాండ్ సమీపంలో డీసీపీ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, పలువురు పోలీసులు పాల్గొన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది రేవంత్ సర్కార్.